కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ నుంచి మనకి బీఎస్సీ పారామెడికల్కి సంబంధించిన స్టే వేకెన్సీ అంటే 4th ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ అందరికీ తెలుసు, ఇప్పటివరకు మనకి 3 phases కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. బీఎస్సీ పారామెడికల్, ఎంఎల్టీ అండ్ బీపీటీకి సంబంధించినటువంటి 3 phases కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. మొన్న రీసెంట్గానే మనకి మాపా ఫేజ్ అంటే 3rd phase కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఫినిష్ అయిపోవడం జరిగింది. సో దాంట్లో ఇంకా మనకి సీట్స్ అనేది వెకేట్ అవ్వడం జరిగిందనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏవేవైతే వెకేట్ అయ్యాయో సీట్స్ వాటికి సంబంధించి ఈ యొక్క స్టే వేకెన్సీ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టే వేకెన్సీ అంటే ఏం లేదు, 4th phase కౌన్సిలింగ్ అనమాట. ఏదైతే మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత ఇంకా వెకేట్ అయి ఉంటాయి కదా సీట్స్, సో వాటికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కండక్ట్ చేయడాన్ని స్టే వేకెన్సీ కౌన్సిలింగ్ అనేది అనడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు కొంచెం డీటెయిల్స్ అనేది మనం తెలుసుకుందాం ఈ యొక్క స్టే వేకెన్సీ గురించి. సో ఇది వెబ్సైట్ కదా, ఇక్కడ మనకి వ్యూ ఆల్ అని ఉంటుంది, దీని మీద టిక్ చేసేసేయండి. సో ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ యొక్క బీఎస్సీ పారామెడికల్కి సంబంధించి ఒక 2 అప్డేట్ని అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి ఏది, లిస్ట్ ఆఫ్ నాట్ జాయినెడ్ క్యాండిడేట్ ఆఫ్టర్ మాప్ ఆఫ్ ఫేజ్. ఏది ఈ యొక్క 3rd phase కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, సో అది పూర్తయ్యే లోపు కొంతమంది జాయిన్ అవ్వలేదన్నమాట. సీట్ అలొకేషన్ చేసినా కూడా చాలామంది స్టూడెంట్ అనేది ఆ యొక్క కాలేజ్లో రిపోర్టింగ్ అనేది చేయలేదు. సో ఇదే ఆ యొక్క లిస్ట్ అనమాట, లిస్ట్ ఆఫ్ నాట్ జాయినెడ్ క్యాండిడేట్ ఆఫ్టర్ మాప్ ఆఫ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. చూద్దాం ఇందులో ఎంతమంది ఉన్నారనేది చూసుకుంటే కనుక దాదాపు 370 మంది స్టూడెంట్స్ అయితే ఈ యొక్క కాలేజ్లో రిపోర్టింగ్ అనేది చేయలేరనమాట. సో ఇదే వచ్చినటువంటి అప్డేట్. సో మోస్ట్లీ మనకి ఇన్ని సీట్స్కి కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో స్టే వేకెన్సీ కౌన్సిలింగ్ అంటే 4th phase కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, సో ఈ యొక్క 370 వేకెన్సీస్కి అయితే సీట్స్కి అయితే కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది వచ్చినటువంటి అప్డేట్. ఇంకొకటి వచ్చేసి స్టే వేకెన్సీ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఆ యొక్క నోటిఫికేషన్ అనమాట. సో దీని గురించి కొంచెం బేసిక్ డీటెయిల్స్ అనేది మనం తెలుసుకుందాం. సో ఇది బీఎస్సీ అలైడ్ హెల్త్కి సంబంధించి అండ్ దాంతోపాటు ఎంఎల్టీ బీపీటీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అనమాట, 4th phase కౌన్సిలింగ్. సో దీంట్లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే 4th phase కౌన్సిలింగ్లో ఎవరైతే నేమ్స్ ఉన్నాయో, ఏది ఫైనల్ మెరిట్ లిస్ట్లో కనుక ఎవరైతే నేమ్స్ ఉన్నాయో సో వాళ్ళంతా ఈ యొక్క 4th phase కౌన్సిలింగ్లో ఈ యొక్క బీఎస్సీ పారామెడికల్ కౌన్సిలింగ్ అనేది అటెండ్ చేయొచ్చు. సో ఇంతకుముందే చెప్పారు, ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్ హూ నేమ్స్ ఇన్ డిస్ప్లేడ్ అప్డేట్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఓకే, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరైతే నేమ్స్ ఉన్నాయో సో వాళ్ళంతా మీరు మీ యొక్క కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేసుకోవచ్చు. సో మరి ఎప్పటి నుంచి మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చు అని చూసుకుంటే కనుక ఇవాళ సాయంత్రం 4 PM నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు, January 1st, 2025 6 PM వరకు అయితే మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఇంకోసారి చెప్తాను, ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి అయితే మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదే ఆ యొక్క లింక్ అనమాట. ఇప్పుడు చూపిస్తాను, ఇది. సో ఇక్కడ నుంచే మీరు మీ యొక్క 4th phase కౌన్సిలింగ్ సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. సో ఇంకా మనకి ఇక్కడ అప్డేట్ రాలేదు, ఎందుకంటే మనకి 4 o'clock అయితే ఈ యొక్క అప్డేట్ అనేది వస్తుంది వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి. ఇంకా వెబ్ అలాట్మెంట్ ఏదైతే మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి వెబ్ అలాట్మెంటే అప్డేట్ మాత్రమే ఉంది. సో 4 o'clockకి మనకి పారామెడికల్ 4th phaseకి సంబంధించినటువంటి లింక్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దీని మీద క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా ఇక్కడ వెబ్సైట్కి అనేది రావడం జరుగుతుంది. సో ఇవాళ స్టార్ట్ అయ్యి మనకి 1st January 2025 6 PM వరకు అయితే మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. సో ఇదనమాట. సో ఇంతమంది మనం చెప్పుకున్నాడు, క్యాండిడేట్ హూ డు నాట్ జాయిన్ డిస్కంటిన్యూ ఆఫ్టర్. ఇది మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి జాయిన్ అవ్వలేదు, సో వాళ్ళు ఈ యొక్క 4th phase కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి నాట్ ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇది మీరు మర్చిపోవద్దు. సో ఎవరికైతే ఫ్రెష్గా సీట్ వస్తుందో కనుక వాళ్ళు యూనివర్సిటీ ఫీజు అనేది 6,000 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఏది 1st or 2nd, 3rd phaseలో సీట్ వచ్చి కనుక మేబీ సీట్ నచ్చకనో కాలేజ్ నచ్చకనో మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చారనుకోండి, సో మళ్ళీ మీరు యూనివర్సిటీ ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. డైరెక్ట్గా ఒకవేళ 4th కౌన్సిలింగ్లో సీట్ వస్తే కనుక డైరెక్ట్ మీరు వెబ్ అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ట్యూషన్ ఫీజు గురించి అయితే అందరికీ తెలిసింది. సో మనకి ఇంకా సీట్ మ్యాట్రిక్స్ అనేది రావాల్సి ఉంటుంది. సో మోస్ట్లీ ఎన్ని సీట్స్ వెకేట్ అయ్యాయి ఏంటి అనేది మనకి ఆ యొక్క అప్డేట్ కూడా మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ మనకి ఇవాళ సాయంత్రం వరకు అయితే 4 o'clock వరకు అయితే ఈ యొక్క సీట్ మ్యాట్రిక్స్ కూడా రావచ్చు. అంటే ఈ యొక్క పారామెడికల్కి సంబంధించి ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ వెకేట్గా ఉన్నాయి ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా మనకి సాయంత్రం అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రీక్వెంట్గా మీరు వెబ్సైట్ని అయితే చెక్ చేస్తూ ఉండండి. ఈ 4th phase కౌన్సిలింగ్లో కనుక
సీట్ వచ్చింది అనుకోండి, ప్రీవియస్ ఫేజ్ ఏది ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్లో కనుక మీకు సీట్ వచ్చి మళ్ళీ మీరు ఫోర్త్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్ ఇస్తే కనుక ప్రీవియస్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా మీకు క్యాన్సిల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓన్లీ ఫోర్త్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ మాత్రమే మీకైతే ఉండడం జరుగుతుంది. సో ఇదనమాట. సో ఆల్రెడీ అందరికీ తెలుసు వెబ్ ఆప్షన్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది. సో ఇది వచ్చినటువంటి అప్డేటు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు క్లియర్గా చదువుకుని మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోండి అనమాట. సో ఇవాళ సాయంత్రం 4 o'clock నుంచి అయితే మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోండి. సో ఎవరికైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్లో సీట్ రాలేదో, ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్ ఉండి కూడా సీట్ రాలేదో ఒకసారి మీరు ఇందులో ట్రై చేసేసేయండి, వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది వచ్చినటువంటి అప్డేటు. సో థ్యాంక్ యూ సో మచ్.